నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి మనిషికి చాలా అవసరమైన థింగ్ ఇది. కానీ ఏంటంటే చాలామందికి ఏదైనా ఒక పని చేసేటప్పుడు నేను ఈ పని చేయగలనా అని చెప్పేసి కొంతమంది థింక్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని డెవలప్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆత్మవిశ్వాసం అని చెప్పేసి మనం అనుకునేదంతా కూడా హ్మ్. ప్రతిరోజు మనం జిమ్‌కెళ్ళేసి ఎలా అయితే బైసెప్స్, ట్రైసెప్స్ చేస్తారో అలాంటి ఒక మెంటల్ మజిల్ అంటారు. మెంటల్ మజిల్ అంటే హ్మ్. యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు కాన్ఫిడెన్స్ ఏదో టకటక అప్పటికప్పుడు అనుకుంటే వచ్చేసిద్ది అనుకుంటారు. హ్మ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్‌నా? అనేదాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే. కాన్ఫిడెన్స్ అనేది ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ప్రతి క్షణం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూమెంట్‌కి మీ థాట్స్‌లో 100 థాట్స్ వచ్చినాయనుకోండి నెక్స్ట్ ఒక 5 నిమిషాల్లో. హ్మ్. ఈ 100 థాట్స్‌లో నేను ఫలానా పని చేయగలుగుతాను, చేయలేను, లేకపోతే గనుక ఇది నా వల్ల కాదులే, ఇది ఎందుకులే, ఓకే తర్వాత చూద్దాంలే. ఇలాగా ఒక 50, 60 థాట్స్ మీకున్నయి అంటే, హ్మ్. మీకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉన్నట్టు లెక్క. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే, మన ఇన్నర్ టాక్‌తో, మన లోపల మనం సంభాషించుకునే సంభాషణతో, హ్మ్. మనల్ని మనం కాన్ఫిడెన్స్ లేకుండా, ఎలాంటి ఆత్మవిశ్వాసం లేకుండా, ఎందుకు చేతకాని వ్యక్తులుగా ట్రీట్ చేసుకుంటూ ఉంటాం. సో, ఇండైరెక్ట్‌గా వీఆర్ ప్రాక్టీసింగ్ సేమ్ ఇందాక నేను చెప్పినట్లు బైసెప్స్, ట్రైసెప్స్ ఎలాగైతే మజిల్స్ చేస్తామో, అలాగే నాకు కాన్ఫిడెన్స్ లేదు అనే దాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం మనకు తెలియకుండా. హ్మ్. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసని ప్రాక్టీస్ చేయాలి. కాన్ఫిడెన్స్ ఉందనే దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎలాగా? సో, ప్రతిసారి నాకు కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి అనుకుంటే రాదది. హ్మ్. సో, ఎలా రావాలి? ప్రతి చిన్న చిన్న పనులు సహజంగా చాలామంది ఏం చేస్తారంటే ఒక పెద్ద పని అనుకుంటారు. సో, నేను నెక్స్ట్ 1 వీక్ లోపల ఇంత సంపాదించాలని అనుకుంటారు. లేకపోతే నేను నెక్స్ట్ 1 వీక్ లోపల ఇంత వర్క్ కంప్లీట్ చేయాలి. సో, పెద్ద టార్గెట్ పెట్టుకుంటారు. హ్మ్. పెట్టుకొని అదైతే హ్యాపీ. హ్మ్. అది అవ్వకపోతే ఏమవుతారు? ఇక నా వల్ల కాదు. ఏంటి నేనేమి చేయలేకపోతున్నా అని చెప్పేసని మళ్ళా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. హ్మ్. సో, కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతుందంటే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. జస్టు ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత సాయంత్రం లోపల నేను ఒక పని చేయాలి. అది ఎంతవరకు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పేజీల పుస్తకం చదవడం స్టూడెంట్ అయితే. హ్మ్. లేకపోతే గనక ఒక ఎంప్లాయీ అయితే గనక ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం. ఎంతవరకి ఒక పోర్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం. ఓకే. సో, ఇంకొకళ్ళైతే గనక ఓకే. ఈరోజు నేను ఇన్ని ఎపిసోడ్‌లు షూట్ చేయాలని చెప్పేసని. హ్మ్. సో, ఇలాగా అచీవబుల్ టార్గెట్. మనం మనకి మనం క్రియేట్ చేసుకోవాలి ఆ టార్గెట్‌ని. హ్మ్. మనకు మనం క్రియేట్ చేసుకోవాలి. అచీవబుల్ అంటే హ్మ్. అది మరీ పెద్దదిగా ఉండకూడదు. అంటే మన ఎఫర్ట్‌ని బట్టి. మన యొక్క సామర్థ్యాన్ని మిగతా రిసోర్సెస్‌ని బట్టి. ఓకే. సో, ఇప్పుడు ఈవినింగ్‌కి అనుకున్న పని పూర్తయిన వెంటనే హ్మ్. ఆటోమేటిక్‌గా మొత్తానికి నేను అనుకున్నాను మార్నింగ్ ఇప్పుడు పూర్తయింది అని చెప్పేసని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది చూసారా? హ్మ్. ఆ ఫీలింగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. నైస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఎక్కడి నుంచి రాదు. మనం చేసే పనులు, ఆ పనులు కంప్లీట్ అయిన తర్వాత మనకొచ్చే సంతృప్తి ఏదైతే ఉందో, హ్మ్. ఆ సంతృప్తే ఇంకొక పదంలో చెప్పాలంటే ఆత్మవిశ్వాసం. సో, నేను సమర్థవంతంగా నేను అనుకున్న పనిని సాయంత్రానికి చేయగలిగాను. లేదా నెక్స్ట్ 1 వీక్ వారం రోజుల ముందు నేను ఇలా అనుకున్నాను. ఈ 1 వీక్‌లో నేను రకరకాల అవాంతరాలొచ్చినా కూడా, హ్మ్. నేను పూర్తిగా కూడా అన్నింటిని తట్టుకొని హ్యాపీగా ఈ 1 వీక్‌లో కష్టపడేసి నేను చేయగలిగాను. సో, ఐ యామ్ కేపబుల్. ఐ యామ్ కేపబుల్ అనే భావన అనేది మనకొచ్చిందంటే, ఇండైరెక్ట్‌గా మన ఆత్మవిశ్వాసం పెరిగిపోయినట్లే. హ్మ్. సో, ఎప్పుడు ఏ మనిషికైతే లక్ష్యాలు పెట్టుకొని వాటిని చేరుకుంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే గనక జస్ట్ ఏ లక్ష్యము లేకుండా క్యాజువల్‌గా తెల్లారి లేసినప్పటి నుంచి సాయంత్రం దాకా ఆటోమేటిక్‌గా తన చేతిలో ఏమీ లేకుండా బతికేసేస్తారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. హ్మ్. జనరల్‌గా ఏంటంటే సార్, చాలామంది అంటే ఇప్పుడు యూత్ చూస్తుంటే కొంతమందేంటంటే చాలా ఒక రేంజ్‌కి వెళ్ళాలి అని జెప్పేసి గోల్స్ పెట్టుకొని అచీవ్ చేసుకుంటున్నారు. కొంతమందేంటంటే వెళ్ళాలి అని అనుకోవడం వరకే. కాకపోతే దానికోసం అసలు ఏం చేయాలో అది చేయరు. యాహ్! రకరకాల అడిక్షన్స్‌కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు కంప్లీట్‌గా స్పాయిల్ చేసుకుంటున్నారు. అది అడిక్షన్స్‌కి అడిక్ట్ అయిపోయా? లేకపోతే లో కాన్ఫిడెన్స్ వల్లా? మెయిన్ లక్ష్యం లేనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. రోజు మొత్తం మీద ఒక 5, 6 గంటల సమయం ఖాళీగా ఉందనుకోండి. హ్మ్. సో, ఆ 5, 6 గంటల సమయాన్ని ఎలా స్పెండ్ చేయాలో క్లారిటీ లేకపోతే హ్మ్. సో, ఏమవుతుంది? ఆ టైం అనేది పాస్ కావాలంటే, ఆ టైం పాస్ కావటం కోసం వచ్చేటప్పటికి అడిక్షన్ బిహేవియర్ వస్తుంది. మొబైల్ పట్టుకొని ఇన్‌స్టాగ్రామ్ చూస్తూ ఉండటమో, ఒక రీల్ చేసుకోవటమో, లేకపోతే గనక రకరకాల ఇలా స్క్రోల్ చేసుకుంటా వెళ్ళిపోయి వీడియోస్ చూసుకుంటా వెళ్ళిపోవటమో, హ్మ్. లేకపోతే గనక గేమ్స్ ఆడుకోవటమో, లేదా కొంతమందైతే కార్డ్స్ ప్లే చేసుకోవటం, కొంతమంది ముచ్చట్లు పెట్టుకోవడం, ఫోన్ చేసి గంటల తరబడి హ్మ్. ముచ్చట్లు పెట్టుకోవడం. అవును. ఇలాగా రకరకాలుగా అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ ఇంటెన్షన్ ఆర్ ఫోకస్ టువర్డ్స్ ద లైఫ్ ఆటోమేటిక్‌గా ఏది ఓవర్‌కమ్ చేస్తుంది హ్మ్. అంటే గనక అడిక్షన్ ఓవర్‌కమ్ చేస్తుంది.
సో అక్కడేమవుతుంది, అడిక్షను ఇలా దేనికో దానికి అడిక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ మనిషికి నేను ఏమి అచీవ్ చేయలేకపోతున్నాను, నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసని లోపల వచ్చేటప్పుడు సప్రెస్డ్ ఒక ఎమోషన్ ఉంటుంది. హ్మ్. అణిచిపెట్టబడిన ఎమోషన్. ఆ అణిచిపెట్టబడిన ఎమోషన్ వలన అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. హ్మ్. నేను ఏమీ పని చేయకుండా ఊరి కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పేసనే లోపల అతనికి ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది చూసారా? హ్మ్. దాని ద్వారా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఓకే. సో, జనరల్‌గా ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్‌ననేది మనం డెవలప్ చేసుకోవాలి అంటే డెఫినిట్‌గా ఒక లక్ష్యం అనేది మనం పెట్టుకొని, దానికి తగ్గట్లుగా ఆ డేని ప్లాన్ చేసుకుంటే గనక ఆ బిల్డ్ అనేది మనం చేసుకోవచ్చంటారు. 100% ఇప్పుడు పెద్ద పెద్దవి కూడా అవసరంలా. హ్మ్. మీకు చిన్న ఇప్పుడు ఉమెన్ అనుకోండి. హ్మ్. ఇళ్లల్లో ఇవాళ ఈ ర్యాక్ సర్దుకోవాలి అని చెప్పేసి అనుకోని, హ్మ్. ఆ ర్యాక్ సర్దంగానలే ఆటోమేటిక్ ఈవినింగ్‌కి మొత్తానికి ఈరోజు పని అయిపోయింది. హ్మ్. నేను అనుకున్నాను పని అయిపోయింది అని చెప్పేసి ఒక సంతృప్తి వస్తుంది చూసారా? యెస్. యెస్. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. హ్మ్. సో, చిన్న 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 విషయాలకి. విషయాల్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. యెస్. యెస్. నేను చెయ్యగలను అని చెప్పేసేది అనుకోవటమే కాన్ఫిడెన్స్. అది చిన్న పనా, పెద్ద పనా అనేది సెకండరీ. హ్మ్. నేను అనుకున్నాను చేయగలిగాను. హ్మ్. అదే అనుకోని ఇవాళ ఏం చేద్దాంలే అని చెప్పేసి వాయిదా వేశారనుకోండి, హ్మ్. అప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఓకే. సో, అంత సింపుల్ విషయం. ఆ వర్క్ మీద మన మీద మనకేనా? వర్క్ మీద కాదు, మన మీద మనకే. ఓకే. ఎందుకంటే చాలా సార్లు మనం అనుకుంటాం చూడండి, ఈ చిన్న మనల్ని మనం అనుకుంటాం. ఈ హ్మ్. చిన్న పనులు కూడా నేను చేయలేకపోతున్నాను. నాకేమైందో లేజినెస్ పెరిగిపోయింది ఆ! అనుకుంటాం. అవును. సో, అది లేజినెస్ కాదు. మన హ్మ్. మీద ఆత్మవిశ్వాసం మనం దెబ్బతింటుంది మెల్లగా. ఓకే. సో, అయితే ఈ రకంగా చూస్తే నాకు గూడా ఇలాంటి చిన్న చిన్న లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నట్టే. ఎందుకంటే సో, ఈరోజు ఈ పని చేద్దాము అనుకుని, ఈ షూట్స్ వల్లో, వేరే ఏదో ఒక పనుల వల్లో దాన్ని అలా పోస్ట్‌పోన్ చేస్తూ వెళ్తాను. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు నేను గుర్తొస్తూ ఉన్నాననమాట ఒక్కొక్క సిట్యుయేషన్‌లో. అంటే ఇప్పుడు మీకు ఆల్టర్‌నేటివ్ ఏదో ఒకటి చేస్తున్నారు. దీని పట్ల కూడా ఎంతో కొంత సంతృప్తి ఉంది కదా! యెస్. యెస్. 100%. నేననేదది. ఇప్పుడు హ్మ్. ఏ పని చేయకుండా ఎంప్టీగా ఉండి, హ్మ్. టైమ్ పాస్ చేస్తూ అడిక్షన్స్ బారిన పడే వాళ్ళకి, హ్మ్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. సో, అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా ఏంటంటే, ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, అది మన చేతిలో సాధ్యమైనంత వరకు ఉండాలి. ప్లస్ అది మనం అచీవ్ చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే, డెఫినిట్‌గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. థాంక్ యూ సార్.